ఆంధ్రాలో స్థితిగతులు ఎలా ఉన్నాయి? పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓ ఓ పక్క నుంచి చూస్తుంటే గత ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు, నిందలు ఇలాంటివన్నీ కనిపించాయి మనకి. ఇప్పుడు చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద ఎక్కువగా కనబడుతుంది. ఏమనుకోవాలసలు? ఏమి లేదండి. ఇవాళ మళ్ళా చెప్తున్నాను. తెలంగాణలో కొన్ని పోరాటతత్వం ఉన్నా సరే, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన 3 పార్టీలు కూడా బానిసతత్వం ప్రకటిస్తున్నట్టున్నాయి. 4 పార్టీలు ఉన్నాయి. 4 పార్టీలు ఒకటే బ్యాచ్ అది. ఎందుకంటున్నానంటే, ఓ పక్కన నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా చాలామందండి 2019 తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేసాం అంతకు మించి కంటే. 90% మీడియా వేయలేదంటే మేము బాధ్యులం కాదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. సరే నేను అడుగుతా ఉన్నాను, ఆదాని గారు కోసం మోడీ గారు అమెరికా వెళ్ళి ట్రంప్ గారితో ఏం చేశారో తెలియదు కానండి, అది నేను బయట వచ్చింది. ఈ కేసు ఎత్తేయమని ఏకంగా మోడీగా ఎవరు ట్రంప్ గారే ఆర్డర్ ఇష్యూ చేశారు. ఇది చట్టం ఎత్తేయమని. ఏది ఆదాని గారి మీద వచ్చినా చూశారు కదా వాళ్ళు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కాలు ఎగరేసి దమ్ముంటే క్యాన్సిల్ చేయండి, నా వల్ల నాకు సెలవు కప్పాలి, నేను మంచి చేశాను అంటున్నారు. ఆ ఆదాని గారు అండుకో మిగతా వాళ్ళ ఒప్పందాల వల్ల ఎలక్ట్రిసిటీ ఒప్పందం లక్షల కోట్ల నష్టం అని తెలుగుదేశం పార్టీ మిగతా వాళ్ళు అంటున్నారు. మరి ధైర్యం ఉంటే రద్దు చేయొచ్చు కదా. రద్దు చేస్తే అవినీతి ఆరోపణ వచ్చిన తర్వాత పెనాల్టీ కూడా ఉండదు కదా. వెళ్ళి జెన్కోస్కి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఎస్ లాట్ ఆఫ్ మైనస్ పాయింట్స్ ఉన్న కాళేశ్వరం ఏమైనా అయి ఉండొచ్చు. ఇవాళ ఏదండి మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో మొదలుపెట్టారు. అంటే సూపర్ క్రిటికల్ తీసుకోవాల్సిన ఒక తప్ప ప్రభుత్వ సంస్థలో నిలబడాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఉండాలి కదండి. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ప్రైవేట్ సంస్థలకి మనం ఇచ్చే భూమి, మన నీళ్లు, ఎస్ ఇవాళ ప్రజలకు సంబంధించిన నీళ్లు, ఇవాళ ప్రైవేట్ పార్టీలకు సంబంధించిన ప్రాజెక్టులు కట్టిన ఆ నీళ్లు తీసుకొచ్చి దాంట్లో పంపుడు చోరీలు తీసుకొచ్చి ఆ గుజరాతీలు, మార్వాడీలు లేదా ఎక్స్వైజెడ్ వాళ్ళకి దారదత్వం చేస్తారండి. ఏంటండి ఇది నాకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ రాంగ్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇవాళ ఏపీ జెన్కో అనేది ఇండియాలో టాప్ రేటెడ్ సంస్థగా 20 సంవత్సరాలు హైయెస్ట్ పిఎల్ఎఫ్ తీసుకొచ్చిన సంస్థకు అవార్డులు అందుకుంది. ఫిల్టరేషన్ ఇది కానీ లాసెస్ కానీ తగ్గించిన దాంట్లో టాప్ అవార్డ్స్ వచ్చినాయి. దానికి ఇవ్వకుండా ప్రైవేట్ పార్టీకి ఇస్తారంటే అసలు వీళ్ళ ప్రాజెక్టులు మన్యంలో వేలాది ఎకరాలు తీసుకెళ్లి అడవులకి భూములు తీసుకెళ్లి ఆదాని గారికో లేదా ఇంకో గుజరాతీ కంపెనీకో మార్వాడి కంపెనీకి అప్పచెప్తారేంటండి. వాట్ దిస్ నాన్ సెన్స్ అబ్సల్యూట్లీ. చప్పట్లు తెలుసుకుంటామా. ఇంకోటి కూడా చెప్తున్నాను, వాళ్ళ అక్కడికి వెళ్ళి వచ్చారు. ఎక్కడికి దావోస్ వచ్చారు. గుజరాత్కి 23 లక్షల కోట్లు వైబ్రెంట్ గుజరాత్ ఇంతకుముందు వచ్చినాయి అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు 15 లక్షలు 16 లక్షల, తెలంగాణలో 1,78,000 కోట్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వచ్చిందండి? మొన్న ఎంత తీసుకొచ్చారు? టీం వెళ్ళారు కదా, రామ్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ వెళ్ళి వచ్చారు కదండి. ఎంత తీసుకొచ్చారు? ఇది అన్నందుకు బాధ కలిగినా మీ భావితరాల గురించి మాట్లాడుతున్నాను నేను. కొంతమంది బాధ కలుగుతుంది. గుండు సున్నా. దావోస్ వెళ్ళాలి, అక్కడ మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు అనేక సార్లు చెప్పారు. ఎస్ టేకన్ ద ఇనిషియేటివ్ లాంగ్ బ్యాక్. ఎస్ వెళ్ళకపోవటం అనేది ఒప్పుకోవాల్సిన మళ్ళీ కోడిగుడ్లు అది ఇదని అమర్నాథ్ గారు అనొచ్చు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇది మనం వెళ్ళి ఏం ప్రజెంట్ చేయాలి? ఇక్కడ మన రాష్ట్రం ఉన్న ఏదైతే ఉందో అడ్వాంటేజ్ ప్రజెంటేషన్ చేయాలి. అక్కడికి వెళ్ళి ఏం చేశారు? మోడీ గారు గొప్ప, గుజరాతీ అని మోడీ గొప్ప. మరి గుజరాతీయే కదా ఆయన. మోడీ ఎంత గొప్ప అయినా బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళు మోడీ అంటే డ్యామ్ తీసుకున్నారు. ఈ వచ్చిన వాళ్ళందరూ గుజరాత్కి పోయారు. ఈయన దగ్గరికి ఎందుకు మోడీ దగ్గరికి పోదాం వాళ్ళ రాష్ట్రానికి అనుకుని. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలా, మోడీ గారి గురించి చెప్పాలి? అసలు ఏమో సంబంధం ఉందా మా దావోస్కి వెళ్ళి? అయిపోయింది. లేదు తర్వాత వస్తా అన్నారు. ఒక్కటే చెప్తున్నాను, అనేక సార్లు చెప్తున్నా. ముందలు చేయాల్సింది ఏంటంటే, మీరు రంపచోడవరం అడవుల్లో అర్ధరాత్రి మీటింగ్ పెట్టినా, లేకపోతే రెంట చింతల బగబగమండి ఎండల్లో మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం మీటింగ్ పెట్టినా, మీ దగ్గర రాయితీలు కనుక రావాల్సిన రైట్ రాయలుగా సాధించుకొస్తే వాళ్ళందరూ వచ్చి క్యూలో నిలబడతారు. ప్రెజెంటేషన్ చేయడం వల్ల తప్పులేదు. వాళ్ళు రావాలంటే ఏంటండి? ఆ రాయితీలు లేవు. కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. గుజరాత్ తీసుకెళ్ళిపోతా ఉంటే చప్పట్లు కొడుతున్నారు. గుజరాత్కి ఏ అవసరం లేకుండా, ఏ హక్కు లేకుండా, కనీసం బిల్లులో లేకుండా తీసుకెళ్ళి 100% ఎగ్జామ్షన్ ఇచ్చేస్తుంటే అక్కడ గిఫ్ట్ సీట్లకి ఇచ్చేస్తున్నారు, ఇంకో దానికి ఇచ్చేస్తారు. దాంట్లో 10 15 10 సంవత్సరాలు అడిగే యొక్క హక్కు ఉన్నది భిక్షగా కదా హక్కు. దాన్ని ఎందుకు వదిలేస్తారండి? నేను చెప్పింది భావితరాల గురించి మాట్లాడతాను. వీళ్ళు సినిమా ఫ్యాన్స్ ఉన్నారు, మీరు దయచేసి అర్థం చేయాలి. ఆ రోజు నేను అన్న మాట లేదు, గవర్నర్ కళ్యాణ్ బాబు గారు అన్నారు. ప్రత్యేక హోదా లేకపోతే దానికోసం ఏమన్నా చేస్తాం, పాచిపోయినట్లు అదన్నారు ఇదన్నారు. అసలు దక్షిణాది జరుగుతుంది అన్యాయమన్నా. నేను అన్న మాట లేదు, ఆయన అన్నది అన్నయ్య అనేక సార్లు అన్నారు. ఆఖరికి ఇవాళ వెళ్ళి మనకు ఉపాధి లేదు, సినిమా హాల్లోకి వెళ్ళి చొక్కాలు చింపుకోండి, అది యాక్సిడెంట్. ఇదేంటి నాకు అర్థం కాదు. సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ ఎందుకని డౌన్ స్టేజ్కి పడిపోవాలి? హక్కుల కోసం వీళ్ళందరూ వెళ్ళి
ఐఎమ్ పొలిటికల్ సనాతనవాదిని అయితే ఇబ్బంది లేదు దాంట్లో. ఆమెన్ అన్నారు, ఏంటంటే మీనింగ్ నాకు అర్థం కాల. ఐఎమ్ అన్అపాలజెటికల్ సనాతనవాది ఆమెన్ హల్లెలూయా లేకపోతే అల్లాహుఅక్బర్ అన్నీ అనుకోవచ్చు, బాధలేదు. మీనింగ్ అంటే నాకు అర్థం కావట్లేదండి. టాపిక్ డైవర్షన్ ఏమైనా తీసుకొస్తే మతం మీదకి తీసుకెళ్లాలా? నాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను, నేను తెలంగాణ ఏదైనా కంపేర్ చేసుకుని అత్యంత బానిసత్తు ఉండే రాష్ట్రంగా మారిపోవట్లేదు. రాజకీయ నాయకులు ప్రజల ఒకరి మీద ఒకటి భావోద్వేగాలు తెచ్చుకోవడం, దీని మీద వాళ్ళ మీద అక్కడ జగన్ గారు చెప్తున్నారు ధైర్యం ఉంటే రాజీనామా ఇదేది ఒప్పందాలు రద్దు చేయండి. నేను ఇవాళ కోరుతున్నాను, రద్దు చేసి తీరాల్సిందే. ఇటు చూసుకున్నట్లయితే కనుక రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని అంటున్నారు. సో రెడ్ బుక్ పాలన గురించి ఏం చెప్తారు? అలాగే జగన్ ఏమో గుడ్ బుక్ 2.0 అంటున్నారు. అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఎగైన్ చెప్తున్నాను, డైవర్షన్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ హక్కులు రావట్లేదు, ఆత్మగౌరవం ఏమొచ్చింది. డెఫినెట్గా చెప్తున్నాను. పోలవరం గురించి కూడా తప్పనిసరిగా మాట్లాడే రెడ్ బుక్ అంటే ముఖ్యమైన విషయం అందరికీ తెలియజేయండి. ఇది ఇవాళ అత్యంత దారుణమైన మోసం జరిగింది కేంద్ర బడ్జెట్లో. సిగ్గు కూడా పడకుండా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ నాయకులు భజన చేస్తున్నారు. నేను అన్న మాటకి చర్చకి ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే అన్ని పార్టీలతో కలిపి చర్చ పెట్టండి. ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టండి. అన్ని పార్టీలు ఉండాలి దాంట్లో. నేను నిరూపిస్తాను. ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నిర్వహించిన వచ్చే తరాలు తరబడి చేశారు. నేను ఆ డాక్యుమెంట్స్ ఇస్తాను. ఇవాళ ఒకటి గమనించండి, ఏంటండి అంకిల్ తర్వాత 36 తర్వాత 37 ఉండాలి కదా, 38 ఆ బడ్జెట్ మెయిన్ బడ్జెట్లో కాకుండా, స్టేట్ బడ్జెట్లో కాకుండా దిక్కుమాలను ఇంకో దాంట్లో లెక్క పెట్టి దాంట్లో 38 ఒకటి వేసేసి ఆ కండిషన్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ని కేవలం 135 అడుగులు డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే ఎందుకు సిగ్గే ఉన్న పడకుండా బంద్ చేస్తారేంటి? నాకు అర్థం కాదు. తరతరాలకే కాబోయే దుర్మార్గమైన నష్టం చేశారు వీళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఒక తేడా ఉంది. కానీ 2022లో బడ్జెట్ 57,000 కోట్లు, దానికి మనం 2017-18 బేస్ మీద పంపిస్తే 55,000 కోట్లు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అప్రూవ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ అండి ఇవాళ 2025 నాటి కనీసం 79,000 కోట్లు ఎంత అవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం 2022లోనే 12,900 కోట్లు ఇస్తామన్నారు, చప్పట్లు దరుచుకున్నారు. 2023లో ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా దానికి ఒప్పుకునే నాగేంద్రనాథ్ గారు అందరూ కూడా గట్టిగా చెప్పారండి, ఒప్పుకునే ప్రశ్న లేదని చెప్పి. మీరు ఏదన్నా చేసుకోండి, ఒక స్టేజ్ 2 స్టేజ్ ఇష్యూ కాదు, మేము ఒప్పుకోం, దాంట్లో శాశ్వతంగా భారీ చర్యలకు ఒప్పుకోమన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు అలాంటి దుర్మార్గమైన చర్యలకు మేము పాల్పడడం జాతి ద్రోహం చేయటమే, తర్వాత జీవనాన్ని తెంపేసి దాన్ని చేయటమే అన్నారు. ఇవాళ 2025-26 బడ్జెట్లో దొంగతనంగా, నేను డైరెక్ట్ కాదు మెయిన్ బడ్జెట్ లేదండి, నేను ఈ ప్రాజెక్ట్ని కంక్లూడ్ చేసేస్తున్నాను అని చెప్పారు. ప్రపంచ చరిత్రలో నేను చెప్తున్నాను, ఆఫ్రికా నుంచి అవతల రష్యా నుంచి అటు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఎక్కడన్నా మల్టీపర్పస్ ప్రాజెక్టుని ఒక డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా చేయటం ఉందా? 135 అడుగులు అంటే ఆ ప్రాజెక్ట్ లైవ్ స్టోరేజ్ 119 టీఎంసీలు అబవ్ ఉంటే అవ్వాలి. 119 లోపు 118 టీఎంసీలు అంటే ఆ ప్రాజెక్టుకి లైవ్ స్టోరేజ్ లేకుండా చేసే ఒక బ్యారేజీ ప్రాజెక్ట్ అని చేస్తే కనీసం సిగ్గుపడకుండా ఉన్నారండి వీళ్ళు. గవర్నీలు కళ్యాణ్ బాబు గారు 15 రోజుల నుంచి వెళ్ళిపోయారు, కనపట్లేదు. తర్వాత మన సంగీతం షోకి వచ్చారు. అంటే కొంతమంది ఆయన హరిహర వీరమీలు షూటింగ్ చేసుకుంటున్నారు, ఇంకోటి ఒంట్లో బాగాలేదన్నారు. షూటింగ్ చేసుకుంటే తప్పని నేను అన్నాను, ఇప్పుడు ఇస్తో, ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని చేసుకున్నారు కాబట్టి నేను ఆయన తప్పట్టు. కానీ దీని మీద స్పందన ఏంటండి నాకు అర్థం కాదు. అది కూడా కాదు, అమరావతికి అంటే గుండు 0. ఇంతకుముందు కక్షాదిం చర్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి, 239 వ్యతిరేకించాం. దట్స్ నాట్ సెకండ్ థాట్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, రాత్రి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం గుండు 0 సహాయం ఇచ్చింది, లోన్లు ఇవ్వడానికి. వాళ్ళు ఏంటంటే నాకు అర్థం కాదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, ఇంకోటి హడ్కో, వీళ్ళందరి దగ్గర నుంచి లోన్లు తీసుకొస్తున్నారు. లోన్లు గ్యారంటీ అసలు కట్టుకోవాల్సిన వీళ్ళు ఉత్తుత్తునే. ఎందుకంటే ఈ దేశంలో 25 లక్షల కోట్లు ఏ ప్రభుత్వాలు తీసుకొచ్చినా సరే కౌంటర్ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కడతానికి కాదు. మన రాష్ట్రాల దగ్గర పొల్లుడు కొట్టి వసూలు చేస్తుంది. ఇవాళ దేనికంటే అమరావతికి ఇంత తిప్పలు పడుతుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకని మాట్లాడట్లేదు వీళ్ళు? అసలు రాష్ట్రానికి అప్పులు మీరు సావండి అంటే వాళ్ళు జీతగాడికి పెట్టినట్టు రూల్స్ పెడతారు వాళ్ళు. పైగా కొత్తగా వచ్చింది ఏంటి, ఎవరు పిల్లట్టు పోస్టాలు పడుతున్నారు. కేంద్రం ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? ఓకే, కమింగ్ బ్యాక్ టు భావితరాల కోసం నేను చెప్తున్నాను. దాని గురించి కూడా మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళకి ఇండస్ట్రీ 10 లక్షల మంది 15 లక్షల మంది ఇండస్ట్రీస్లో అవకాశం ఉంది. ఇన్సెంటివ్స్ వస్తే వాళ్ళ దగ్గర ఇంకో 1 కోటి మంది ఉపాధి
ఏ ఊళ్ళో ఉన్న ఆత్మగౌరవంతో బతుకుతారు, వలసవాదులకు ముద్ర వేసుకోవాల్సిన అవసరం లేదు, ధైర్యంగా బతుకుతారు అని నేను చెప్తుంటే దాని మీద ఎందుకని చర్చ పెట్టట్లేదు మీ అందరూ? నేను అడిగిన దాంట్లో తప్పు ఉంటే కనుక్కోండి. 2019 తర్వాత గట్టిగా ఉద్యమం చేసిన మేజర్ మీడియాలు చూపించలేదు, మా బాధ్యత కాదు అది. చాలాసార్లు చెప్తున్నాను. వీఆర్ ఈవెన్ టుడే నేను చెప్తున్నాను. గత 2 నెలల నుంచి మేము తిరుగుతా ఉన్నాం. నేను జయలక్ష్మి గారు మొన్న తిరుపతిలో మీటింగ్ పెట్టాం, అంతకుముందు గుంటూరులో పెట్టాం, లేకపోతే విజయవాడలో ఇంకో చోట పెడుతున్నాం. 90% పత్రికలు మీడియాలు కానీ ఎందుకు వేయట్లేదు? మేము బూతులు తిట్టాము, చెప్పులు తీసుకుంటాం, మేము తప్పుగా మాట్లాడాం, అసభ్యంగా మాట్లాడాము. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టి, అంతకుముందు ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టి ఇలాంటి పనులు ఏమైనా చేయలేదుగా మేము. ఎందుకని జరుగుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టాపిక్ డైవర్షన్ ఎందుకు జరుగుతుంది? ఏం తప్పు చేశామని నేను హక్కుల గురించి మాట్లాడుతున్నాను. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా. ఏ రోజు మా గొంతు మేము ఆపడం అనేది లేదు. ఢిల్లీలో వందలాది మంది తీసుకెళ్తే ఒక్క అక్షముక్క రాలేదా పేపర్లో? నీతి ఆయోగ్కి మేము ఆ విధంగా కూడా వెళ్ళి వస్తున్నాం కదా, ఎందుకని చేయట్లేదు? వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మాత్రం చెప్తున్నానండి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి, దయచేసి మీరు ఆలోచించుకోండి. తప్పు చేస్తున్నారు. ఇవాళ దుర్మార్గం చేస్తుంటే కేంద్రం దాన్ని కనీసం అడగడానికి లోపలైతే రక్తం కొత్త ఉడుకుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. ఐ నాట్ నో డౌట్ ఇన్ దట్. బయట ఎందుకని